పెట్టేవాడు. మీటింగ్లు పెట్టి ఏం చెప్తాడంటే, నాకు దర్శనం వచ్చింది, నాకు కళ వచ్చింది. ఏంటి కళ అంటే, నేను ఎలుకలు పట్టుకునేవాడిని, నేను పావులు పట్టేవాడిని, నేను కప్పలు పట్టేవాడిని, ఇప్పుడు ఆత్మలు పడుతున్నా. మంచిది, సంతోషం. అంత దాకుంటే బాగుండేది. నాకు మారుతు కాదు తాకుతున్నట్టు కళ వచ్చింది, నాకు దర్శనం వచ్చింది అన్నాడు. దేనికోసం పిలిచినాడు దేవుడు నిన్ను? నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. నేను విమానాలు తోలుతాను, నేను కార్లు తోలుతాను, దానికోసమా? అదే నీ జీవిత ధ్యేయం? దేవుని బిడ్డలారా, నువ్వు అన్ని విడిచిపెట్టిన దగ్గరికి రా అంటే, నేను ఆయన తినకపోతే నాకు కారు వస్తుంది, ఆయన తినకపోతే నాకు బిల్డింగ్ వస్తుంది, ఆయన తినకపోతే నాకు ఉద్యోగం వస్తుంది, వ్యాపారం వస్తుంది, అది వెంబడితే కాదు అసలు. అది దానికోసం అయితే ప్రభు ఎలా కోరుతున్నాడంటే, నిజంగా ఆయన మన కోసం చేసినటువంటి త్యాగాన్ని, ఆ ప్రేమను, ఆయన మన కోసం కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన వెంబడించవలసిన విధానం అయితే ఇది కానే కాదు ప్రియమైన వాళ్ళ. సో సార్ చూడండి, నీవు దేన్నైతే ఆశపడ్డావో దాన్ని ప్రేమిస్తూ ప్రభువును వెంబడించడానికి ప్రయత్నం చేస్తే అది ఖచ్చితంగా వ్యర్థమైపోతుంది. నీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తారు. ఆ వ్యక్తి పేరు ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా చాలా తెలివైనటువంటి వాడు, మేధావి వర్గానికి చెందినటువంటి వాడు. ఆయన యూదా జాతిలో ఒక శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు. ఏం చేశాడు తెలుసా? ఎలాగైనా సరే ఈ రోమా సామ్రాజ్యం యొక్క ఆధిపత్యాన్ని తగ్గించాలి, తొలగించాలి, మన జాతి శ్రేష్టమైనటువంటి జాతి ప్రపంచంలో ఈ సత్యం ప్రజలంతా తెలుసుకున్నట్లుగా చేయాలి అనే ఉద్దేశంతో ఆయన రకరకాల ప్రయత్నాలు చేస్తూ, అది ఆ రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాట్లు చేస్తూ, వారిని అధికారుల్ని హింసిస్తూ, వాళ్ళని చంపేస్తూ ఆయన ఒక తీవ్రవాదిలాగా తయారయ్యాడు. అలాగే మరి యేసు ప్రభు శిలువ సమయంలో ఒక దొంగను విడిచిపెట్టారు, పేరు గుర్తుందా? బరబ్బా. ఆయన కూడా అలాంటి వాడే. కానీ ఈ యోధా కంటే బరబ్బా మేలు. ఎందుకో తెలుసా? ఆయన హంతకుడే, దుర్మార్గుడే. బట్ లాస్ట్ లో ఆయన తెలుసుకున్నాడు, ప్రభు నా ప్రాణం కాపాడిన నన్ను, ఆయన ప్రేమ గొప్పది, ఆయన చాలా గొప్ప వ్యక్తి అని ఆయన తెలుసుకున్నాడు. ఈ తెలుసుకోకుండా చచ్చిపోయాడు. ఈయన ఎప్పుడు తెలుసుకున్నాడు తెలుసా? తప్పు చేసి అయిపోయిన తర్వాత ఆయన ప్రభు దగ్గరికి రావడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత దుఃఖపడి చచ్చిపోయాడు. అందుకే అంటాడు ప్రభు, ఇలాంటి వాడు పుట్టకుండా ఉంటే వేరు అంటాడు. సో ఈయన ఏం చేశాడంటే, తన ఆశ లోపల ఉంది. ఏమని? యోధా మంచిదే కావచ్చు, కానీ దేవుని సంకల్పం, దేవుని ఆలోచన నీకంటే గొప్పది కదా అని గ్రహించలేక, నేను నా ప్రయత్నాల ద్వారా ఈ రోమా సామ్రాజ్యపు కబంధ హస్తాల నుంచి నేను నా జాతిని విడిపిస్తాననే ఉద్దేశంతో ప్రభువును వెంబడించాడు. దానికోసం ప్రభువును వాడుకున్నాడు. పోగులకు మసాలా పెట్టి ఎట్లా అట్ట. ఈ మధ్య ఒక వీడియో చూస్తారు. అటవీ జాతి వాళ్ళు ఆఫ్రికా దేశంలో వాళ్ళకి వస్త్రధారణ కూడా సరిగా ఉండదు. వాళ్ళు ఒక 7 మంది పోయి ఒక పందిని కొడతారు, అడుగు పందిని కొట్టి దాన్ని తీసుకొస్తారు, 2 భాగాలకు నరకుతారు, కోసి పొట్ల పేగులు తీసి ఒకటి కట్టుకుంటాడు, దాన్ని ఒకటి నెత్తిని పెట్టుకుంటాడు, ఇంకో బాగా ఒకటి నెత్తిని పెట్టుకొచ్చి కాలుస్తారు. వీళ్ళు ఏం చేస్తారు చూద్దాం, గంట సేపు చూసిన దాన్ని ఈ ఎట తింటారు, దీన్ని చూడాలని తీసుకొచ్చి మండేసి దాని మీద కాల్చినారు. ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క కోసుకున్నారు. కోసుకొని దాన్ని వండినారు. వంట అంటే మీరు చూడాలి. దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి అక్కడ కావాలి అని గుర్తు తెచ్చినాడు. దాంట్లో నీళ్ళు పోసినారు, ఈ ముక్కలు దాన్ని వేశారు, పోయి ఊదినారు. ఒక్క ముక్కలు ఉడికింది అంతే. ఈ లోపల పోయి ఒక చిన్న డేట్ వేసుకొని పిండి ఎత్తుకున్నాడు. పిండి తెలియదు, అది దొంగ పిండి. 2 నీళ్ళు పోసారు, ఒక గెలిచారు, సంగతి గెలిచారు. ఇప్పుడు దాంట్లో నీళ్లు, ఆ మాంసం పడుతుంది, నీళ్లు కొంచెం ఉంటాయి, ఇంకేం లేదు దానిలో. ఈ పిండి ముద్ర సంగటి ముద్ర మాది వచ్చింది, అది ఎత్తుకుడితే నీళ్ళలో ముంచుకొని అందరూ ఒక అగ్గిరి చుట్టూ అందరూ చేరి తిన్నారు. దాన్ని సపోర్ట్ కొడితే తిని మళ్ళీ దాన్నే తాగేది అందరూ, ఆ మూది పెట్టి తాగుతారు అందరూ. ఆనందమైన జీవితం. మసాలా లేదు. ఇక్కడ ఇస్కరియోతు యోధా మసాలా పెట్టాడు. ఏంటంటే నా ఆశయానికి
నా ఆలోచనలకి యేసు ప్రభువును వాడుకుందాం. తనలో ఉండేటువంటిది ఏంటి? యూదా జాతిని రోమా సామ్రాజ్యపు ఆ కబంధ హస్తాల్లో నుంచి, లేకపోతే వాళ్ళ ఇనుప సంఖ్యలలో నుంచి యూదా సమాజాన్ని కాపాడాలి, దీన్ని ఉద్ధరించాలా. అది ఆయన ధ్యేయం. యేసు ప్రభు ధ్యేయం ఏంటి? లోకమంతా పాపము కబంధ హస్తాల్లో ఉంది, దాని నుంచి విడుదల చేయాలి. దీనికంటే ఇది గొప్పది కదా. సో నీలో ఉండేటువంటి ఆలోచన, మనలో ఉండేటువంటి ఆలోచనతో ప్రభు జరుగుతుంది. అందుకే రిక్తులుగా వెళ్ళాలి, మనల్ని మనం ఉపేక్షించుకోవాలి. ఏ మ్యాన్ మస్ట్ డినై హిమ్సెల్ఫ్. సో నెగ్లెక్ట్ చేయడం, డినై అంటే నెగ్లెక్ట్ చేయడం, లేకపోతే ఇగ్నోర్ చేయడం, విస్మరించడం, మర్చిపోవడం, ఇది ప్రాముఖ్యమైనటువంటిది. మనసులో ఉన్నటువంటి ఆశయాన్ని విడవకుండా ప్రభుని వెంబడించేటువంటి వారు. కానీ సౌలు దానికి వ్యతిరేకం, కొంత విరుద్ధం. ఎందుకంటే ప్రభువుని సౌలు అలా వెంబడించలా. తెలియనటువంటి సమయంలో ప్రభువుని వ్యతిరేకించాడు. కానీ ప్రభువు ఎప్పుడైతే సౌలుతో మాట్లాడాడో దమస్కు మార్గంలో, అప్పుడు తనకున్నటువంటి యావత్తును విడిచిపెట్టాడు. తన కులాన్ని, తన ధనాన్ని, తన జాతిని, ఔన్నత్యాన్ని యావత్తు విడిచిపెట్టి రిక్తుడుగా ప్రభు దగ్గరకు వచ్చాడు. సో ఏ మ్యాన్ మస్ట్ డినై హిమ్సెల్ఫ్. దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి శిష్యులుగా ఉండగోరు వారు మొట్టమొదటి చేయవలసినటువంటి కార్యం ఏంటంటే మనం ఉపేక్షించుకోవడం నేర్చుకోవాలి. మనసంతా విచిత్రమైనటువంటి ఆశలు ఎత్తుకొని ప్రభు సేవ చేయాలని వస్తే అది ఏం ప్రయోజనం? మనం లోక సంబంధమైనటువంటి దీవెనలు ఎంతగా కోరుకుంటామో పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అంతగా కోరుకుంటాం. చూసారా, ఒక మనిషి ఎడమ చేతితో భూలోకాన్ని, కుడి చేతితో పరలోకాన్ని పట్టుకోవాలనుకుంటే సాధ్యం కాదు. అందుకే ఈ లోకములైనను దాని ఆశలైనను మనము విడిచిపెట్టాలి. గుర్తించండి, యోహాను రాసిన యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి గమనించండి. యోహాను సువార్త, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొను, ఈ లోకంలో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకోనని మీతో నిశ్చయముగా చెప్తాను. మీతో చెబుతున్నాను అని చెప్పలే ఆయన, మీతో నిశ్చయముగా అంటే ఖచ్చితంగా చెబుతున్నాను అని. సో మనము దాన్ని గమనించాలి. ఇక యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల దేవుని ప్రేమ వారిలో ఉండదు, తండ్రి ప్రేమ వారిలో ఉండదు. సో లోకమును వెంబడించలేము. రెండిట్లో ఒకటే సాధ్యం. లోకమును క్రీస్తును వెంబడించడం అంటే సాధ్యం కాదు. రెండిట్లో ఒకటే సాధ్యం. అందుకే అంటాడు ప్రభు, వీటన్నింటిని బట్టి ఒక సాదృశ్యం చెప్తాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 24వ వచనంలో, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు అంటాడు. సిరికిని ధన చదవడాన్ని 6:24, మత్తయి 6:24. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుగా ఉండనేరడు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును. దేవునికి సిరికి అంటే ఐశ్వర్యానికి దాసులుగా ఒక్కడు అంటే ఐశ్వర్యాన్ని ప్రేమిస్తూ దేవుని ప్రేమించడం అసాధ్యం. అంటే లోకాన్ని ప్రేమిస్తూ దేవుని ప్రేమించడం అసాధ్యం. ఒక కత్తులు 2 వరలు ఇవ్వడం, ఒక వరలో 2 కత్తులు ఇవ్వడం. కాబట్టి దేనిని ఒకటే చేయాలి అంటాడు. దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే ఏ మ్యాన్ మస్ట్ డినై హిమ్సెల్ఫ్. ఎవడైనా నువ్వు క్రీస్తును వెంబడించాలి అంటే లోకమును త్యజించాలి.
మనకున్నటువంటి ఆధిపత్యాన్ని, అలాగే ఔన్నత్యాన్ని, గుణగణాలను, మంచితనాన్ని, మనకున్నటువంటి టాలెంట్స్ను అన్ని కూడా విడిచిపెట్టాలి. నేను ఎన్ని ఆలోచన చేస్తున్నప్పుడు నిజంగా ఆ ఆధిక్యతలను బట్టి దేవుడు కానీ తన శిష్యులు కానీ ఏర్పరచుకొని ఉంటే, ఇప్పుడు ఈ దినాల్లో దేవుని సేవ కోసం నేను ఖచ్చితంగా చూస్తాం. ఇప్పుడు సేవగా చేయడం మాత్రమే కాదు, సేవకి ఎంపిక చేసేటువంటి స్థితిలో మనం ఉన్నాం. కాబట్టి మేము ఏం చేస్తామంటే, ఈ ఈ వచ్చే అధికారులు ఏం చేస్తారంటే, ఈ రాజకీయాలు, పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. వాళ్ళు ఎంత పనికిరాని, ఆ మాట నేను అనకూడదు కానీ చెప్పక తప్పదు, దేనికి ఉపయోగం లేనటువంటి వ్యక్తులు ఎంపిక చేసి వీళ్ళు దేవుడు సేవ చేయాలని పంపిస్తారు. 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు పెట్టి ఆ దుంప తెచ్చి బయటకు పంపిస్తారు.